ఇయా కుక్షి విపరే కృత్వా స్వయం రక్షతి సర్వతః నమామి జననీం దేవీం పరా ప్రకృతి రూపిణీం కృచ్ఛేణ మహతా దేవ్యా ధారితోహం యథోదరే తత్ప్రసాదాత్ జగద్దృష్టం మాతర్నిత్యం నమోస్తుతే పృథివ్యా యాని తీర్థాని సాగరాదీని సర్వతః వసంతి యత్ర తాం నౌమి మాతరం భూతి హేతవే. మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము జూన్ నెల 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం సశాస్త్రంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనలు కానీ కల్పితాలు కానీ ఏమి ఉండవండి. మిమ్మల్ని సంతృప్తి పరచడం కోసం 100 కోట్లు వస్తాయి, 2 స్త్రీలు వచ్చేస్తారు, మీరు కోట్లు సంపాదిస్తారు, ఇట్లాంటి మాటలు ఉండవు. అలాగే మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఆ గ్రహం మీద బాగాలేదయ్యా, నువ్వు చచ్చిపోతావు, లేకపోతే నీ కొంపంతా మునిగిపోతావు, లేకపోతే నువ్వు పీకల దాకా మునిగిపోతావు, నువ్వు అప్పులు పాలైపోతావు, నాశనం అయిపోతావు, ఇలాంటివి ఏమి చెప్పి మీ చేత ఒక జపం పెట్టించాలి, ఆ డబ్బులు ఏవో నాకు రావాలి అనేటటువంటి విషయం కూడా ఉండదు. కేవలము శాస్త్రం కోసమే పెట్టబడినటువంటి మన ఛానల్లో. మీకు శాస్త్రమే కావాలంటే మా దాన్ని చూడొచ్చు, లేదా మీకు కావాలనుకుంటే వేరే ఛానల్ ఏమైనా చూడవచ్చు. అంటే సశాస్త్రంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అందులో సశాస్త్రంగా చెప్పేవాళ్ళది మాత్రమే మీకు అర్థమైపోతూ ఉంటుంది. 4-5 సార్లు చూశాక లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయండి, అవన్నీ మీకు అర్థమైపోతుంది. మీరు బడాయి కబుర్లు చెప్తున్నారా, నిజానికి యథార్థం శాస్త్రం చెప్తున్నారా అనే విషయాన్ని దాన్ని గమనించి మీరు ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు మీనరాశి వారికి జన్మంలోనే శని అంటే ఇది ఏళ్ళనాడు శని కిందకి వస్తుంది. అంటే ఏళ్ళనాడు శని అంటే 3 రాసుల యొక్క సంచారం. ఏ స్థానం అంటే వెనక స్థానము, అలాగే తను ఉన్న స్థానము, ఆ ముందు స్థానం ధనస్థానం. ఈ విధంగా ఇప్పుడు తనువు స్థానంలోనే ఉన్నారు కాబట్టి అనారోగ్యాలు ఎక్కువగా పొడజూపే అవకాశం ఉన్నది మీనరాశి వారికి శని ప్రభావం వల్ల. ఇక కుజుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కుజుడు 20 రోజులు ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఈయన మనకి చేతికి డబ్బులు రాకుండా ఉండేటట్టుగాను, కుటుంబంలో వారికి మనశ్శాంతి లేకుండాను, మాటలో కఠినత్వం సహజంగానే కుజుడికి మాటలో కఠినత్వం ఉంటుంది. ఇదంతా మామూలే. అలాగే కంటి వ్యాధులు ఉన్న వారికి కూడా కొంచెం ఎక్కువ ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులన్నీ గోచరిస్తూ ఉన్నాయి. ఇదే కుజుడు ద్వితీయ స్థానంలోంచి తృతీయ స్థానంలోకి వెళ్ళి అక్కడ ఒక 10 రోజులు ఉంటారు. అక్కడ మాత్రం అందరి యొక్క సహాయ సహకారాలు అందడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇదే తృతీయ స్థానంలో రవి ఒక 15 రోజులు సంచారం చేస్తున్నారు. రవి కూడా 3వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఆయన కూడా అందరి యొక్క సహాయ సహకారాలు మనకు అందే విధంగా ఈ కుజుడు ఒక 10 రోజులు, రవి ఒక 15 రోజులు మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక చతుర్థ స్థానంలో గురువు ఒక్కరోజు ఉన్నాడు, అనుకూలమైన ఫలితములు రావు. తదుపరి 29 రోజులు గురువు మనకి చతుర్థ స్థానంలో సంచారం చేస్తూ పంచమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ పంచమ స్థానంలో గురువు అవివాహితులకి వివాహం కుదరటము, వివాహం అవటమో జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే 5వ స్థానంలో కాబట్టి సంతానం మీద కూడా మంచి ప్రభావం చూపిస్తూ ఉంటుంది. వివాహం అయి ఉంటే వారి మధ్య భార్యాభర్తల మధ్యన అనుకూలత ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు ఇస్తూ ఉన్నాడు. ఇక శుక్రుని కనుక మనం తీసుకున్నట్టయితే చతుర్థ స్థానంలో 8 రోజులు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. తల్లి గారి యొక్క ఆరోగ్యం బాగుండటం, విద్య, అలాగే భూమి, గృహాలు, వాహనాలు ఇత్యాది విషయాల్లో అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. కాబట్టి తదుపరి ఆ 8 రోజుల తర్వాత 22 రోజుల పాటు మళ్ళీ పంచమ స్థానంలో అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాడు. 22 రోజుల పాటు కూడా 5వ స్థానంలో అక్కడ సంతానం మీద, బుద్ధి బలం మీద, ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా మొత్తంగా మీకు శుక్రుడు పూర్తి అనుకూలమైనటువంటి గ్రహంగా చెప్పుకోవాలి. శుక్రుడు పూర్తి అనుకూలుడు. ఇకపోతే బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 4వ స్థానంలో 22 రోజులు ఉన్నారు. ఇక్కడ బుధుడు 22 రోజులు పాక్షికంగా బాగున్నాడు. తర్వాత 5వ స్థానంలోకి వచ్చారు. 5వ స్థానంలోకి వచ్చి ఒక 8 రోజులు ఉంటారు. కానీ ఇక్కడ 5వ స్థానంలో సంతానం మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఇక్కడ మనకి జరుగుతూ ఉన్నాయి. ఇంకా రవి యొక్క సంచారం ఇక్కడ 16 రోజుల పాటు జరుగుతుంది చతుర్థ స్థానంలో. ఈ చతుర్థ స్థానంలో మాత్రం ఆయన కూడా మిగతా గ్రహాల్లాగే అక్కడ గురువు ఎలాగా అనుకూలత లేదో బుధుడు
అనుకూలుడే అనుకోండి. ఇక్కడ 4వ స్థానంలో కూర్చున్నప్పుడు ఈయన కూడా వాహనాలు, భూమి, గృహాల విషయాల్లో 4వ స్థానంలో ఉండేటటువంటి కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి వారికి పాక్షికంగా మాత్రం అనుకోదు. ఎందుకంటే శుక్రుడు కాస్త అనుకూలంగానే కనబడుతున్నారు. బుధుడు కూడా అనుకూలంగా కనబడుతున్నాడు. రవి, గురువు ఇద్దరు అనుకూలత లేదు. 2 గ్రహాలు అనుకూలత, 2 గ్రహాలు ప్రతికూలత ఉన్న మూలంగా ఈ వాహనాలు వ్యాపారం చేసేవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకి పాక్షికంగా మాత్రమే అనుకూలము. కాబట్టి ఈ విధమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ మీన రాశి వారికి 6వ స్థానంలో కేతు గ్రహం సంచారం చేస్తోందండి. ఈ కేతు గ్రహం 6వ స్థానంలో సంచారం చేయటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఎవరికైనా మీరు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేయడానికి అవకాశాలు కల్పిస్తారు. లేదా మీరే అప్పు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒక గృహం కొనుక్కోవటానికో, ఒక కారు కొనుక్కోవటానికో, ఒక పిల్లవాడిని ఉన్నత విద్య కోసం, దేనికో మంచి అవసరం నిమిత్తం మీరు అప్పుల కోసం ప్రయత్నం చేశారు. తప్పకుండా మీకు ఆ అప్పు లభిస్తుంది. అంటే మొత్తంగా మీకు ధనానికి లోటు ఉండదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ విధమైన పరిస్థితులన్నీ కేతు గ్రహ సంచారం వల్ల 6వ స్థానం సంచారం వల్ల కలుగుతున్నాయి. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఈ మీన రాశి వారికి కలుగుతూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా వీటికి మనం చెప్పుకోవాలంటే శుక్రగ్రహం పూర్తి అనుకూలం, అలాగే కేతు గ్రహం పూర్తిగా అనుకూలం. ఇంకా 3వ స్థానంలో ఉన్నటువంటి రవి 15 రోజుల పాటు, కుజుడు 10 రోజుల పాటు అనుకూలమైన పరిస్థితులు ఇస్తూ ఉన్నారు. ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అందుచేత వీరికి 2 గ్రహాలు పూర్తిగా, 2 గ్రహాలు పాక్షికంగా పర్వాలేదని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని గ్రహాలు అనుకూలత, ప్రతికూలతతో మీరు నిమిత్తం పెట్టుకోవద్దండి. నిత్యము నవగ్రహ మంత్రాలు శ్లోకాలు ఉన్నాయి కదా, అవి చదువుకోండి. మీకు అన్ని కూడా మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్న గ్రహాలు కూడా అనుకూలంగా మారే అవకాశం శుభం.